सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षरब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15. తిథి పూర్ణిమ రాత్రి 12:32 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 7:36 వరకు. తరువాత పూర్వభాద్ర తెల్లవారుజామున 5:38 వరకు. వర్జం మధ్యాహ్నం 1:28 నుంచి 2:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:23 వరకు. అమృతకాలం రాత్రి 10:17 నుంచి 11:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషాలు: ఉమామహేశ్వర వ్రతం, లోకపాలక పూజ, మహాపూర్ణిమ, వట సావిత్రీ వ్రతం, పూర్ణిమా పూజ, పూర్ణిమా హోమం, కన్యా సంక్రమణ పుణ్యకాలం. ఆ పుణ్యకాలం మధ్యాహ్నం 12:10 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ సమయంలో దానాధికము అలాగే పితృదేవతారాధనాధికము అన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఉదయకాలం చేసేటప్పుడు ఉమామహేశ్వర వ్రతం అలాగే లోకపాలక పూజ. ఉమామహేశ్వర వ్రతాలను ఆచరించడం ద్వారా మనకు భౌతికమైనటువంటి సకల సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యంతో పాటు మోక్షప్రాప్తికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. ఈ వ్రతం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే లోకపాలక పూజ, మనకు దిగధీశులు ఉన్నారు, అంటే తూర్పుకి ఇంద్రుడు, అగ్నేయానికి అగ్ని, ఇలా వీళ్ళందరి వల్ల ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క ప్రయోజనం. ఉదాహరణకి ఇంద్రుడి వల్ల ఇంద్రియ శక్తులు వృద్ధి చెందుతాయి. అలాగే అగ్నికి పూజ చేసినందువలన ధనం వస్తుంది. ధనమిచ్చేతు హుతాసనాత్. అగ్నికి పూజ అంటే హోమం అనమాట. మనం హోమం ఎంత చేస్తే అంత ధనం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే దక్షిణంలో ఉండేటువంటి యమునిని ఆరాధించడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆయుర్దాయ దోషాలు తొలగిపోతాయి. నిరుతిని ఆరాధించడం వలన అత్యాశలకు గురి కాకుండా ఉంటాం. వరుణుణ్ణి ఆరాధించడం వలన ఆరోగ్యం బాగుంటుంది, విద్యావృద్ధి పెరుగుతుంది. వాయువుని ఆరాధన చేయడం ద్వారా, చంద్రుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మనకు ప్రాణశక్తి బాగా వృద్ధి చెందుతుంది. ఉత్తరాన ఉండే కుబేరుణ్ణి ఆరాధన చేయడం వల్ల ధనశక్తి వృద్ధి చెందుతుంది. ఈశానుణ్ణి ఆరాధన చేయడం ద్వారా వ్యక్తికి సకల ఇంద్రియ సౌఖ్యాలు, జ్ఞాన వృద్ధి, మోక్ష ప్రాప్తి సిద్ధిస్తాయి. అలా మనం ఆ లోకపాలక పూజ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. రాత్రివేళ చంద్రుణ్ణి పూజ చేయడానికి పూర్ణిమా పూజ, ఉదయకాలం పూర్ణిమా హోమం అనేటువంటివి ఆ చంద్రుని యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకు ఉండేటువంటి పర్వదినాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి రోజు నేటి ఆణిమత్యాలు. సుగంధం లేని పువ్వు ఎంత అందంగా కనిపించినప్పటికీ అది వ్యర్థం. అలాగే తాను చెప్పేవి చేతలలో చూపని వ్యక్తి మాటలు
ఎంత మధురంగా ఉన్నా అవి ప్రయోజన శూన్యమే. నీవు తినే ఏ ఆహారమైనా మరో ప్రాణి నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గ్రహించిన నాడు అవసరాల్ని మించి తినలేవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు పూర్ణిమ కావడం చేత పూర్ణ చంద్రోదయ తత్వంలో చంద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన చంద్రశేఖరుడుగా పరమేశ్వరుడు పేరుగాంచాడు అంటే ఆయన తన జటాజూటంపై చంద్ర తత్వాన్ని ఉంచుకొని మానసిక ఆనందాన్ని అనుక్షణం పొందుతున్నాడు. మనకు కూడా మానసిక శాంతిని ప్రసాదించడానికి ఈ పూర్ణిమ సహకరిస్తుంది. అందుచేత శుద్ధ పూర్ణిమ నాడు పాలు చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని గనక స్వీకరించినట్లయితే మానసిక శాంతి చేకూరుతుంది. అలాగే ముత్యధారణ, ముత్యాలతో కూడినటువంటి ఒక దండను పరమేశ్వరుడికి గనక అలా గనక అలంకరించినట్లయితే ఇటు ఉమామహేశ్వర వ్రతం సత్ఫలితం, అటు చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సాధించుకోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. తెలుపు రంగు చాలా ప్రీతివంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి అందుకే పరమేశ్వరుడు ఒళ్ళంతా కూడాను విభూది రాసుకున్నాడు. విభూది ఐశ్వర్యదాయకం. తెల్లటి విభూది 3 రేఖలు ధారణ చేస్తే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు పటాపంచలవుతాయి. అందుచేత ఇంత గొప్ప విశేషం కలిగినటువంటి ఈ పూర్ణిమ తిథిని సద్వినియోగం చేసుకోవలసిందిగా మనకు శాస్త్రాలు తెలియజేశాయి. దాన్ని చక్కగా ఆచరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. క్రతు తపోదాన సువ్రత సమాచారులై ప్రీతి తత్ఫలములర్ధించువారి మృత్తికాదారు నిర్మిత రూపుగా వించి స్థిర భక్తి మిమ్మునర్చించువారి సుత దాస ధేను సంతతుల నీ నామాంకితుల చేసి పేరుగా పిలుచువారి సుఖశారికలకు సారెకు ఉక్కెరలబెట్టి నీ నామముల పల్కు నేర్పువారి చేరి రక్షించుదువు వారి వారి కొలది భావజ విలాస హంసలది వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాలస్వామి. క్రతు తపోదాన సువ్రత సమాచారులై ప్రీతి తత్ఫలములర్ధించువారి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేస్తూ నియమ నిష్టలతో నిన్ను ఆరాధిస్తూ వారికి కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకునేటువంటి వారు, క్రతువులు, యాగములు, వ్రతములు చేసేటువంటి వారు మృత్తికా దారు నిర్మిత రూపుగా వించి స్థిర భక్తి మిమ్ము అర్చించువారి. మట్టితో కృష్ణ విగ్రహం చేయటం, రాతితో చేయటం, అలాగే చెక్కతో చేయటం, చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలతో నీ రూపాన్ని చేసి నిన్ను ఆ బొమ్మలలో దర్శించి స్థిరమైనటువంటి భక్తితో ఆరాధన చేస్తూ వారి వారి కోరికలను నెరవేర్చుకునేలా చేసుకునేవారు, నీ అనుగ్రహాన్ని పొందేవారు. ఈ విధంగాను అటు యజ్ఞయాగాలు, వ్రతాలు చేసి సుత దాస ధేను సంతతుల నీ నామాంకితుల చేసి పేరుగా పిలుచువారి.
వారి పిల్లలకి వేణుగోపాలుడు, కృష్ణుడు మొదలైనటువంటి పేర్లతో వాళ్ళని పిలుస్తూ ఆ పేర్లు వారికి పెట్టుకుని, అలాగే ధేను, ఆవు దూడలు, ఆవులు, వాటికి కూడా నీ పేర్లు పెడుతూ ఆ పేర్లతో వాటిని పిలుస్తూ ఆ విధంగా ఆరాధించేటువంటి వారిని సుఖశారికలకు సారెకును కెరలబెట్టి నీ నామముల పల్క నేర్పువారి, చిలుకలకు, మైనాపిట్టలకు వాటిని ప్రేమతో పెంచుకుంటూ వాటికి కృష్ణ కృష్ణ గోపాల అనేటువంటి మాటలు అవి పలికేటట్లుగా నేర్పి ఆ విధంగా నిన్ను అర్చించేటువంటి వారు. చేరి రక్షించెదవు వారి వారి కొలది, అటువంటి వారందరినీ కూడా నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తావయ్యా అంటూ ఆ కృష్ణుని యొక్క కరుణాతత్వాన్ని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాకవి, వ్యంగ్యోక్తి సార్వభౌముడు శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు. ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది, దాని వలన సిద్ధి కలుగుతుంది. అమ్మయ్యా కార్యం సిద్ధించిందండి అంటాడు. మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యా అని కూర్చునేది కార్యం సిద్ధించాక, అంటే కార్యం అయిపోయాక. కార్యం అవ్వాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతాయి. మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు. రథం ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం. రథము అంటే వాహనం. నేనిప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కు ఉంటుంది కదా. గుర్రాలు లాగుతాయి కదా. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం పెడుతుంది, రథం పెడుతుంది. గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదూ. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని, గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి,
పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలు పగ్గాలుగా, గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చం. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదుపుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకుని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు, కనబడిపోతాడు వాడు. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలను ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా మరి, తాడు అటు ఉంది, ఇటు ఉంది పగ్గం. మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాననుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది. బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, గుర్ర అన్నట్టు నడిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో, బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి. అమ్మయ్యా, కార్యం పూర్తయింది. ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి. ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా? ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం పక్కన అక్కర్లా. ఎందుకని? ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు. ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు, ఆయన వలన ఉపకారములు పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకరులు. ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని, ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు. అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు. చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి, ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు, నింద్యమైన జీవితం అంటే 10 మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా 2 చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు. అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఆయనకి వాహనంగా ఏది ఉండాలి? ఏనుక్కు. అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి? లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు. ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి? దానికి ఓ పెద్ద రథం ఉండాలి. ఆ రథాన్ని లాగడానికి ఇంకో 50 ఎద్దులో 100 ఎద్దులో కట్టాలి దానికి. కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు? ఎలక మీద కూర్చుంటున్నాడు. చచ్చి ఊరుకోదు అది నెత్తురుకొక్కుని. మరి ఏనుగు ఏమిటి, ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి? మన అందరం ఎలక మీద ఏనుగు ఎక్కుతుందండి, విఘ్నేశ్వరుడు అండి, ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి? అంటే అది ఎవరో కాదు, అది నింద్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు. ఎందుకు నింద్యుడు? ఎలకేం చేస్తుంది? బొరియలు ఎడుతుంది. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు. పంట పండాలి, నాగలతో భూమి మీద గాడి పెడతాం. ఎలకేం చేస్తుంది?
దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టే కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలుగులో పెట్టుకుంటుంది. దానికి పావును చూస్తే భయం, కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది. అది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని? దానికి అక్కర్లేదు. మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం. ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక. అది బొరియలో ఉంటుంది, మనలాగే చీకట్లో ఉంటుంది. మనము అజ్ఞానంలో ఉంటాం. మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం. పిల్లి ఎక్కడ వస్తుందిలే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది. కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని ఠక్కును పట్టేస్తుంది ఎలకని. మృత్యువు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని. ఎలకకి మనకి ఏమిటి తేడా? కానీ ఇలాంటి ఎలక, ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక, ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింద్యుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు. మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ప్రియవ్రతుడి పెద్ద కుమారుడైన అగ్నిద్రుడి చరిత్ర మరియు అగ్నిద్రుడికి పూర్వచిత్తి అనే భార్యయందు 9 మంది పుత్రులు కలగటం అనేది చెప్పబడింది. శుభయోగీంద్రుడు ప్రియవ్రతుడి కథను ముగించి అతని కుమారుడైన అగ్నిద్రుడి కథను ఇలా చెప్పసాగాడు. ప్రియవ్రత, మహారాజు యొక్క మనస్సు భగవంతుని యందు లగ్నమైంది. ఆయనకంత భగవన్మయంగా తోచసాగింది. ఆయన కుమారుడు అగ్నిద్రుడు తండ్రి మాటను పాటించి జంబూ ద్వీపంలో నివసించే జనులను తన సంతానంలాగా కాపాడుతూ రాజ్యాన్ని ఏలుసాగాడు. ఒకనాడు అగ్నిద్రుడు పితృలోకాన్ని పొందాలని ఆశపడ్డాడు. సంతానం కలిగితే పితృలోకం లభిస్తుంది కనుక సంతానాన్ని పొందాలని మందర పర్వతానికి చేరుకొని అక్కడ గల ఒక పెద్ద లోయలో తపస్సు చేశాడు. ఆ లోయలో దేవతలు తమ భార్యలతో విహరిస్తూ ఉంటారు. ఆయన అక్కడ పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకొని మనస్సును నిలిపి ఏకాగ్రతతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. బ్రహ్మదేవుడు ఆ విషయం తెలుసుకున్నాడు. తన సభలో గానం చేసే పూర్వచిత్తి అనే అప్సరసను పిలిచి అగ్నిద్రుని వద్దకు పంపించాడు. ఆమె అగ్నిద్రుని అందమైన ఆశ్రమంలోకి ప్రవేశించి అందమైన ఉద్యానవనంలో విహరించసాగింది. అక్కడ రకరకాల చెట్లు దట్టంగా ఉన్నాయి. వాటిని బంగారు రంగులో ఉన్నటువంటి తీగలు చుట్టుకొని ఉన్నాయి. అంత అందంగా ఉంది. ఆ చెట్ల కొమ్మలపై నెమిళ్ళు మరియు పక్షులు జంటలు కూర్చొని మధురంగా కూస్తున్నాయి. అక్కడ గల స్వచ్ఛమైన సరస్సులలోని నీటి కోళ్ళు, కారండవ పక్షులు, రాజహంసలు మొదలైనవి ఆ కూతులను హాయిగా చక్కగా వింటున్నాయి. ఆ ప్రాంతమంతా పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే ఆ సరస్సులలో కమలాలు నిండుగా ఉన్నాయి. అక్కడ పూర్వచిత్తు యొక్క కాలిగజ్జల గల్లు గల్లమని శబ్దం చేస్తుండగా అగ్నిద్రుడి ఏకాగ్రత చెదిరిపోయింది. ఆమె నెమ్మదిగా ఆమె వంక చూశాడు మెల్లగా. ఆమె హావభావాలు మనస్సుకు ఆహ్లాదం కలిగించసాగాయి. అగ్నిద్రుడి హృదయంలోకి మన్మథుడు ప్రవేశించాడు. అగ్నిద్రుడు ఆమెకు వశుడైపోయాడు. అగ్నిద్రుడు ఆ పూర్వచిత్తి కంటే ఎంతగా వశుడైపోయాడంటే
తాను స్త్రీతో మాట్లాడుతున్నాడా లేక పురుషుడితో మాట్లాడుతున్నాడా అనే జ్ఞానం కూడా లేనివాడే పోయాడు. అందువల్ల ఓ మునివర్య అని సంబోధిస్తూ ఆమెతో మాట్లాడతాడు. ఓ మునివర్య, నువ్వెవరివి? ఈ పర్వతంపై నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు శ్రీహరి యొక్క మాయవా? చక్కని కనుబొమ్మలను కలిగి ఉన్నావు కదా, వాటితో ఆత్మరక్షణను చేసుకుంటున్నావా? లేదా మృగాలను వేటాడుతున్నావా? సంసారమనే అడవిలో కాముకలో మదించిన మృగాల వంటి వారు కదా, ఆ మృగాలను వేటాడుతున్నావా? నీ చూపులే అనేటువంటి బాణాలను ఎవరిపైన ప్రయోగించాలని అనుకుంటున్నావు? నీ పరాక్రమము మాకు క్షేమం కలిగించుగాక అని అంటూ ఆమె చుట్టూ ఉన్న సక్కులను చూసి మహర్షి గారి శిష్యులేమో అని భ్రమపడి ఆమెతో ఇలా అన్నారు. ఓ మహర్షి, నీ చుట్టూ చేరిన ఈ శిష్యులు నీ చెవిలో ఏవో రహస్యాలు చెబుతూ ఉంటే అది వారు వేదమంత్రాలు పఠిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఓ మహర్షి, నువ్వు చాలా సుందరంగా కనిపిస్తున్నావు. నువ్వు కాలిగెజ్జలు కూడా కట్టుకున్నావు, అవి చిత్రంగా ధ్వని చేస్తున్నాయి. నువ్వు నడుముకు చుట్టుకున్న ఈ కదంబ పుష్పాలు చాలా కాంతితో వెలిగిపోతున్నాయి. నువ్వు ఒక అందమైన చిత్రమైన వస్త్రాన్ని చుట్టుకున్నావు. నీ వక్షస్థలం బలిసి ఉంది, నీ నడుమేమో చిత్రంగా సన్నంగా ఉంది. నా చూపు అక్కడే నిలిచిపోతుంది, ఎందుకో తెలీదు. ఓ భాగ్యవంతుడా, నీ నుంచి ఏదో ఒక మంచి వాసన వేళ వస్తోంది, అది నన్ను ఆకర్షిస్తుంది. నీ ఆశ్రమాన్ని నాకు చూపించు. అక్కడ నీ ఊరిలో నీ ఆశ్రమంలో నీ వంటి వారు ఇంకా చాలామంది ఉండవచ్చు కదా. నీ మాటలు నవ్వులు అన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, నన్ను ఆకర్షిస్తున్నాయి. నీ ఆహారం ఏమిటి? నువ్వేం తింటావు? నువ్వు శ్రీహరి అంశమేమో అని నాకు అనుమానం కలుగుతోంది. నీకు తపస్సే ధనం. నీ ఈ రూపము తపస్సుకు విఘ్నం కలిగించేదిగా ఉంది. నువ్వు ఈ రూపాన్ని ఏ తపస్సు చేసి సంపాదించావు? ఏమయ్యా, చెప్పవయ్యా. అసలు స్త్రీ అనుకోలేదు, అట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు నా కోసం నాతో కలిసి తపస్సు చేయాలని కోరుకుంటున్నాను. నీతో జత కట్టడానికి ఆ సృష్టికర్త నన్ను అనుగ్రహిస్తాడా? నేను నీతో ఉండాలనిపిస్తుంది, నీతో నేను కూడా తపస్సు చేయాలనిపిస్తుంది. నిన్ను ఆ సృష్టికర్తే నాకు ఇచ్చాడు. నేనిక నిన్ను విడిచిపెట్టను, నీతో పాటే నన్ను తీసుకుపోతా, నన్ను కూడా తీసుకుపో అని అగ్నిద్రుడు ఆ అప్సరసను ప్రసన్నం చేసుకున్నాడు. పూర్వచిత్తి కూడా అంగీకరించింది. 10 కోట్ల సంవత్సరాల కాలం భూలోకంలోనూ స్వర్గంలోకంలోనూ ఆ జంబూ ద్వీపాధిపతి అయిన అగ్నిద్రుడి పూర్వచిత్తితో కలిసి భోగాలను అనుభవించాడు. ఆయనకు పూర్వచిత్తి యందు నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్చుడు, కేతుమారుడు అనే 9 మంది కుమారులు కలిగారు. పూర్వచిత్తి సంవత్సరానికొకరు చొప్పున కుమారులను జన్మనిచ్చింది. రాజభవనంలోనే అందరినీ కూడా వారిని విడిచిపెట్టి బ్రహ్మదేవుణ్ణి సేవించటానికై బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆ 9 మంది కుమారులకు తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉంది. ఆ కారణం చేత వారి శరీరం దృఢంగాను బలంగానూ ఉంది. అగ్నిద్రుడు జంబూ ద్వీపాన్ని విభాగం చేశాడు. 9 మందికి ఆయా భాగాలను ఇచ్చి రాజ్యపాలన చేయమని నియమించాడు. ఆయా భాగాలకు వారి పేర్లు ఏర్పడ్డాయి. వారెవరూ కూడా తమ పరిధులను మీరకుండా తమ భాగాలను పాలించారు. అగ్నిద్రు మహారాజుకు పూర్వచిత్తి మీద ప్రేమ తగ్గలేదు. పూర్వచిత్తినే స్మరించేవాడు. పూర్వచిత్తి కోసమే యజ్ఞయాగాదులను చేసి పూర్వచిత్తి ఉన్న పితృలోకానికి చేరుకున్నాడు. తండ్రి గారైన అగ్నిద్రు మహారాజు పరలోకానికి చేరుకున్న తర్వాత
9 మంది సోదరులు మేరు ప్రజాపతి కూతురులైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదముష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవనీతి అనే వారిని వివాహం చేసుకున్నారు. ఇంతటితో పంచమ స్కందంలోని 2వ అధ్యాయము సమాప్తము. మనకు అనిపిస్తుంది సార్, ఆశ్చర్యం అవుతుంది కదా. అప్సరస శ్రీరూపం చూసి అసలు ఆ రూపమే చూసే లేదు కదా అగ్నితుడు. అందుకని ఆ విధంగా వర్ణన చేశాడు. ఈ అడవిలో ఇంత అందంగా ఉండేటువంటిది, ఇంత స్త్రీ ఎక్కడ దొరుకుతుంది? ఈ ఆడమనిషి ఎక్కడొస్తుంది ఇక్కడికి? అందుకని మహర్షి అని సంబోధన చేశారు, చేసుకొని వచ్చాడు. ఇంత అందంగా ఉన్నావే, ఇట్లా కూడా ఉంటారా మహర్షులు అనే విధంగా అమాయకుడే చేసుకొని వచ్చాడు. తర్వాత తెలిసిందిలేండి అప్సరశాస్త్రి అని చెప్పేసి. అది మనం పూర్తిగా చెప్పుకోలేదా, మనం అర్థం చేసుకోవాలి కదా. త్రివిక్రమాయ నమః.